సో ఫ్రెండ్స్, ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనేది మాట్లాడుకుందాం అగైన్ ప్రైస్ యాక్షన్‌లో. అయితే ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి మనం నెక్స్ట్ వీడియో అనేది చేసుకుందాం. అట్‌లీస్ట్ ఒక 25-30 మెంబర్స్ ఉన్నా సరే మనం ఏంటంటే ఒక మీట్ అనేది కనెక్ట్ చేసుకొని గూగుల్ మీట్ గానీ, జూమ్ గానీ లైవ్ సెషన్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. రేపు సాటర్‌డే, సండే అనేది ఇంటరాక్షన్ ఉంటే బావుంటదని జెప్పేసి నా అభిప్రాయం. సో, సీరియస్‌గా ఇంట్రెస్ట్‌గా ఉంటే నాకు తెలిసింది మాత్రం నేను షేర్ జేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే. సో ఫ్రెండ్స్, యాహ్! లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒకప్పుడు సీరియస్‌గా ఇప్పుడు ఇది డౌ జోన్స్ ట్రేడ్ అవుతుంది యూఎస్ మార్కెట్‌లో. సో, పాయింట్ ఏంటంటే మార్కెట్టు మనకి ట్రెండ్‌ని ఫాలో అవ్వాలని జెప్పేసి ఉంటదనమాట. సో, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అంటాం. సో, ఎగ్జాక్ట్‌గా ట్రెండ్ ఏంటంటే మార్కెట్ కిందకెళ్తూ ఉంటది. మన ఆబ్వియస్‌గా తెలుసు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ వస్తది ఫ్రెండ్స్. ఓకే. ఈ పుల్ బ్యాక్‌లో అది ట్రెండ్ రివర్స్ అవుతదేమో అని జెప్పేసి మనకనిపించొచ్చు. అప్పుడు చాలా సార్లేంటంటే, నాకు ట్రెండ్ వీకు, ట్రెండ్‌ని ఫాలో అవ్వాలి అన్నప్పుడు, ఈ ట్రెండ్ రైజ్ అవుతున్నప్పుడల్లా షార్ట్ చేస్తూ ఉంటే, అది ఇంకా రైజ్ అయ్యి, ఇంకా రైజ్ అయ్యి, ఇంకా రైజ్ అయ్యి, ఏదో ఒక పాయింట్ నుంచి మళ్ళీ మనం అనుకున్న డైరెక్షన్‌లో వస్తూ ఉండేదనమాట. సో, ఆ ఏదో ఒక పాయింట్‌ని ఐడెంటిఫై చేయటం అనేది స్టార్టింగ్‌లో చాలా కష్టంగా ఉండేది. ఆ టైంలో నేను మనీ గూడా దాంట్లో ఇచ్చేసుకోవడం జరిగింది. ఓకే. సో, ట్యూషన్ ఫీజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. బట్ ఎనీహౌ ఏంటంటే దాని తర్వాత ఎప్పుడైతే నేను జెన్యూన్‌గా ట్రెండ్ లైన్స్ అనేవి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశానో, అప్పుడు నాకు యాక్యురసీ అనేది చాలా బాగా అనిపించింది. నెక్స్టు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ కాన్ఫిడెన్స్ గూడా బిల్డప్ అయింది ఫ్రెండ్స్. ఓకే. లెట్స్ బిగిన్. సో, మార్కెట్ అనేది చూడండి, ఆహ్, ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ అనేవి ఫార్మేషన్స్ కనిపిస్తున్నాయి సింపుల్‌గా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం పైకి అప్‌సైడ్ ట్రేడ్ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈవెన్ దో మార్కెట్టు ఈ కేస్‌లో అయితే క్లియర్‌గా ఇక్కడ హై క్రియేట్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. యాహ్! ఈ పాయింట్ దగ్గర మనకి ఒక రిజెక్షన్ వచ్చింది. బట్ తెలీదు మనకి. ఇక్కడ షార్ట్ చేస్తే సపోజ్ ఏమవుతది, మార్కెట్ ఇలా వస్తది. దాని తర్వాత మళ్ళీ కిందకొచ్చి, కిందకొచ్చి మళ్ళీ ఎళ్ళిపోద్ది. ఇక్కడ షార్ట్ చేసామనుకోండి ఈ పాయింట్ దగ్గర, మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవుతది ఆబ్వియస్‌గా కదా! సో, ఈ పాయింట్ దగ్గర షార్ట్ చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉండేది. దెన్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ కిందకొచ్చింది. ఈ పాయింట్ దగ్గర షార్ట్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ర సెల్ ఆన్ రైజ్ కిందకొచ్చింది. మళ్ళీ రైజ్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర షార్ట్ చేసామనుకోండి. ఈ కేస్‌లో ఏమైంది, కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది. అగైన్ ఏమైంది, ప్రీవియస్ లో అనేది బ్రేక్‌ఔట్ జరిగింది. ఓకే. ఒక్కొక్కసారి ఏమో జరుగుతదంటే ఇమ్మీడియేట్‌గా పైకెళ్ళిపోద్దనమాట. ఓకే. దట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ నౌ మనం చూస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడేంటంటే ఈజీగుంది. మార్కెట్ అయిపోయింది కాబట్టి చాలా ఈజీగుంది. మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి. బట్ లైవ్‌లో ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్‌గా ఉంటది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే కంపల్సరీగా మనం ఫోకస్ అనేది ప్రైస్ యాక్షన్ మీద చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ కేస్‌లో మనం సపోజు షార్ట్ చేయాలనుకోండి. ఇది ట్రెండ్ లైన్ మనకి. ఓకే. యాహ్! ఇదైతే ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. ఏది అప్ సైడ్ ఒకవేళ లాంగ్ తీసుకోవాలనుకుంటే ఆబ్వియస్‌గా ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం ట్రేడ్ అనేది లాంగ్ అనేది ఇనిషియేట్ చేస్తాం. బట్ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్, మార్కెట్ కిందకొస్తున్నప్పుడు అప్ సైడ్ వెళ్ళటం అనేది రాంగ్ డెసిషన్. మరి మనం ఒకసారి లేకపోతే 2 సార్లు లేకపోతే 3 సార్లు అనేది సక్సెస్ అవ్వచ్చు గానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే ఫెయిల్ అవుతాం. బట్ స్టిల్ ఫ్రెండ్స్, ఇలా ట్రేడ్ చేసిన సందర్భాలు గూడా వర్కౌట్ అయిన సందర్భాలుంటాయి. దాన్ని ఫిల్టరేషన్ చేసుకోవడం గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనం అండర్‌స్టాండ్ చేసుకుంటే ప్రైస్ యాక్షన్‌లో చూడండి. యాహ్! ట్రెండ్ లైన్ తీసుకున్నాం. ఇక్కడ క్లియర్‌గా మనకి ప్రీవియస్‌గా ఏం జరిగిందంటే, ఒక హై నుంచి మార్కెట్ అనేది వస్తూ ఉంది. ఓకే. ఇక్కడొక ట్రెండ్ లైన్ అనేదొచ్చింది. ఆబ్వియస్‌గా ఇదొక షార్టింగ్ ఆపర్చునిటీ. సో, మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్‌లో ఉన్నాం గాబట్టి, మనం సెల్ జేసుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర డెఫినిట్‌గా ఏంటంటే, ఎంతో కొంత ప్రాఫిట్ అనేది రావటం అనేది జరిగింది. ఇక్కడ నాకు తెలిసి ఇది హిట్ అయినట్టే సక్సెస్. దాని తర్వాత ఇక్కడ షార్ట్ చేస్తామా? ఇక్కడ షార్ట్ చేస్తామా? ఇక్కడ షార్ట్ చేస్తామా? ఎందుకంటే మార్కెట్ పైకెళ్తుంది. నేను కిందకెళ్తానన్నట్టు ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ డోజీస్ ఫార్మ్ అవుతున్నాయి. మనకి ఒక ఆహ్, స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వస్తుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. బట్ షార్ట్ చేయాలంటే చాలా రిస్కీగా ఉంటది. చూడండి, పొరపాటున మనం ఈ పాయింట్ దగ్గర షార్ట్ చేసామనుకోండి, ఇక్కడలాగా రివర్స్ అవ్వల ఈ పాయింట్. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ పైకెళ్ళింది. ఈ పాయింట్ దగ్గర షార్ట్ చేసి మళ్ళీ పైకి. ఈ పాయింట్ దగ్గర షార్ట్ చేసి పైకెళ్ళింది. ఈ పాయింట్ దగ్గర షార్ట్ చేస్తే వర్కౌట్ అయింది. అంటే మనకి 1, 2, 3, 4 దగ్గర హిట్ అయింది. అంటే 3 స్టాప్ లాసెస్ అనేవి మనయి లాస్ అయిపోయినాయి. సో, వరుసగా ఒక 3 స్టాప్ లాసెస్ ఇస్తే మనం సైకలాజికల్‌గా చాలా డ్యామేజ్ అవుతాం. ఇంక ట్రేడ్ తీసుకోలేం.
మనం ఏంటంటే మళ్ళీ అగైన్ పెయిన్‌లోకి వెళ్ళిపోతాం. ఇన్‌స్టెడ్ ఏంటంటే ప్రాసెస్ కంటే కూడా పెయిన్‌లోకి వెళ్ళిపోతాం. అంటే కాన్షియస్‌గా వెళ్ళిపోతాం. మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలంటే కొద్దిగా నెర్వస్‌గా ఫీల్ అవుతాం అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ అండ్ నెక్స్ట్ ఈ ఎం ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరుగుతదో, సో ఏంటంటే ట్రెండ్ అనేది చాలా సింపుల్ అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి మనకి ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో పోనివ్వండి ఎంత దూరం వెళ్తది. ఎందుకంటే మన మార్కెట్ అనేది ఈ హై అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఎంత దూరం వెళ్తదో ఎళ్ళనివ్వండి. దెన్ ఏంటంటే మనం ఈ 2 పాయింట్స్ గూడా సెల్లింగ్ పాయింట్స్ ఆబ్వియస్‌గా ఫ్రెండ్స్. ఎందుకు? మనకిక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఇచ్చింది. అండ్ నెక్స్టు ఇక్కడ చూసుకుంటే క్లియర్ బ్రేక్ డౌన్ అనేది ఇచ్చింది. సో, అగైన్ ఏంటంటే ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఉన్నామనుకోండి. ఈ క్యాండిల్ తర్వాత మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే. సెల్ చేస్తాం ఈ పాయింట్ దగ్గర. దాని తర్వాత మనం ఈ రీసెంట్ క్యాండిల్ పెద్దదనుకోండి ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. లేకపోతే ఈ స్వింగు, లేకపోతే ఈ స్వింగ్ మ్యాక్స్ ఈ స్వింగ్ దాకా స్టాప్ లాస్ పెట్టాం. సో, ఆబ్వియస్‌గా ఏంటంటే మనకి ఆర్ఆర్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రిస్క్ రివార్డ్ అనేది ఒకవేళ స్కాల్పర్ అయితే సక్సెస్ రేషియో అనేది కావాలి. స్కాల్పర్‌కి ఏం కావాలి? అట్‌లీస్ట్ 80% ఆఫ్ ద టైమ్ ఏంటంటే స్నైపర్ షాట్ అనేది తీసుకోగలగాలి. ఎందుకంటే రిస్క్ రివార్డ్ వాళ్ళేంటంటే ఈవెన్ నేను గూడా స్మాలెస్ట్ టార్గెట్స్ కోసం ఎగ్జిట్ ఇన్ అండ్ ఔట్ అవుతూ ఉంటానన్నమాట. దట్ ఈస్ సెట్ టు బి స్కాల్పింగ్. సో, ఎనీహౌ మెథడ్ ఏదైనా గాని మీకు నచ్చిన మెథడ్ ఫాలో అవ్వచ్చు. స్కాల్పింగే చేయాలని లేదు. కొంచెం పెద్ద టార్గెట్స్ కోసం పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదు స్కాల్పింగ్ కంఫర్టబుల్ ఉంటే అది గూడా చేసుకోవచ్చు. ఆహ్, నా నౌ ఈ పాయింట్ దగ్గర మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఇదంతా గూడా మనకేంటంటే ఒక ట్రెండ్ లైన్ వల్ల సాధ్యమవుతుంది. లేకపోతే మనం చేయలేము ఇది. మనందరికి తెలుసు ఇది ఒక ట్రెండ్ లైన్ అని జెప్పేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ట్రెండ్ లైన్ గురించి. ఓకే. సో, ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరుగుతుంది కాబట్టి వై కాంట్ వి టేక్ ద ఛాన్స్ అనమాట. ఈ పాయింట్ దగ్గర మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది లైవ్‌లో మార్కెట్ రన్ అవుతుంది. అగైన్ మనకి ఇక్కడ ఈ పాయింట్ గూడా ఒక షార్టింగ్ ఆపర్చునిటీ రైట్. ఇక్కడ గూడా మనం షార్ట్ జేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 29,650 దాకా ఎళ్ళింది అండ్ 595 ఓకే. 595 అంటే 600 ఆల్‌మోస్ట్ ఒక 60 పాయింట్స్ మూవ్ అనేదొచ్చింది. ఇక్కడైతే హ్యూజ్ మూవ్ అనేది రావడం అనేది జరిగింది. సో, ఫ్రెండ్స్ జనరల్‌గా ఏంటంటే ఇక్కడ మార్కెట్ ట్రెండ్ అవుతున్నప్పుడు ట్రేడ్ చేయాలంటే ఒకప్పుడు భయమేసేది. ఒకప్పుడు చాలా సార్లు అరే! ఈ మార్కెటు సెటిల్ అవ్వనివ్వండి అని జెప్పేసి అనిపిచ్చేదనమాట. మార్కెట్ మూవ్‌మెంట్ అవుతున్నప్పుడు నిజంగా ఇక్కడ ఒక స్ట్రాంగు ఆహ్, అమౌంట్ అనేది హ్యూజ్ అమౌంట్ అనేది ఎర్న్ చేయగలం ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ అవుతున్నప్పుడు అదే మనకు కావాలి యాక్చువల్‌గా వెయిట్ చేసేదే ట్రెండ్ కోసం. బట్ ఎప్పుడైతే ట్రెండ్ వచ్చిందో చాలామందేంటంటే ఈవెన్ నేను గూడా స్కిప్ చేసి వేరే స్టాక్‌కెళ్ళిపోవడం, లేకపోతే కాసేపు ఐడిల్‌గా ఉండటం అనేది జరుగుతూ ఉండేదనమాట. సో, బట్ ఏంటంటే ఎప్పుడైతే నేను అండర్‌స్టాండ్ చేసుకున్నానో మన ట్రెండ్ అనేది ట్రెండ్‌ని ఫాలో అవ్వాలని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే మార్కెట్ ఎప్పుడైతే బుల్లిష్ ఓకే. ఉందో అగెయిన్ స్మాల్ ఫ్లాగ్స్ అనేవి వస్తాయి. స్మాల్ స్టాప్ లాస్ ఇక్కడ మనకి ఎంట్రీ ఏంటిది ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం. ఈ పాయింట్ దగ్గర ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదంతా వెరీ వెరీ అడ్వాన్స్ లెవెల్ ప్రైస్ యాక్షన్. ఇంత మైనర్‌గా అబ్జర్వేషన్స్ అనేవి చెప్పాలన్నా చాలా మందికి తెలుసు. బట్ చెప్పలేరనమాట. చెప్పటానికి ఇంట్రెస్ట్ చూపియరు. ఇవన్నీ కూడా ఏందంటే ఒక గుప్త నిధి అంటాం కదా! సీక్రెట్స్ ఇవి. ఓకే. ఓన్లీ పెయిడ్ కోర్స్‌లో మాత్రమే ఇవి రివీల్ చేయటం జరుగుతుంది. బట్ ఇక్కడేంటంటే ఫ్రెండ్స్ నేనేదైతే నేర్చుకున్నానో ఓపెన్‌గా మీ అందరికి షేర్ చేయడానికి ఐయామ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అనమాట. ఓకే. సో, మన తెలుగు రాష్ట్రాలు దీన్ని యూజ్ చేసుకొని ఇవన్నీ గూడా ఏందంటే చాలా అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్. ఒక బుక్ ఉంది. అది 6000 దాకుంది. నేను పీడీఎఫ్‌లో చదివాను. సేమ్ టెక్నిక్ అనేది నేను ఇలా ఫాలో అవుతున్న తర్వాత దాదాపుగా 2 ½ ఇయర్స్ తర్వాత ఆ బుక్ చదవటం అనేది స్టార్ట్ చేశాను. చదువుతుంటే సేమ్ టెక్నిక్స్ అనేవి ఫాలో అయ్యాయి. ఈ ట్రెండ్ ఉన్నప్పుడు మనం చాలామంది ఏంటంటే అప్పటిదాకా వెయిట్ చేస్తాం. నిజంగా ట్రెండ్ స్టార్ట్ అవ్వంగానే ఒక రకమైన భయం అన్నమాట. ఎందుకంటే ట్రెండ్‌లో వోలటిలిటీ అనేది ఎక్కువగా ఉంటది. పెద్ద పెద్ద స్వింగ్స్ వస్తుంటాయి. వాటిని బేర్ చేయలేక ఏంటంటే దూరంగా వెళ్ళిపోతాం అనమాట. బట్ ఫ్రెండ్స్ వెరీ సింపుల్ ట్రెండ్‌లో ఫాలో అవ్వటం. నాకు తెలిసి ఇది ఒక షార్టింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్‌గా వస్తుంది. ఇక్కడ స్టాప్ లాస్ ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ రియల్‌గా మనం స్టాప్ లాస్ అనేది ఇవ్వటం అనేది అలవాటు చేసుకోవాలి ఫస్ట్. ఓకే. ఎక్కడికెళ్ళినా సరే 100% సిస్టమ్ వర్కౌట్ అవుతది అని అన్నారు అంటే దట్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే. 100% అనేది ప్రపంచంలోనే లేదు ఎక్కడ. సో, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే అగైన్ ఇట్స్ ఎ ప్రాబబిలిటీ గేమ్ కాబట్టి ప్రాబబిలిటీ అంటే ఏంటి? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ ప్రాబబిలిటీ అనమాట. సో, ఇక్కడ మనం షార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ అవర్ షార్టింగ్ పాయింట్స్. ఓకే. వితౌట్ మనకి కన్‌ఫ్యూజన్ లేకుండా ఇక్కడ షార్ట్ చేస్తాం. షార్ట్ చేసేసి
అండ్ ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. సో, పోనివ్వండి ఒక 10 ట్రేడ్స్ చేసాం ఫ్రెండ్స్. దాంట్లో ఒక 4 ట్రేడ్స్ పోయినాయి అనుకుందాం. స్టాప్ లాస్ తీసుకొని. స్టిల్ ఏంటంటే మనకి ముందు మనం మొమెంటమ్‌లో ఉండటానికి ట్రై చేస్తాం. ఒక్కొక్కసారి మొమెంటమ్ చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది. ఓకే. అండ్ చాలా తక్కువ అమౌంట్ ఇచ్చింది. లైకు అనుకుందాం 50 పాయింట్స్. బట్ ఇక్కడి నుంచి ఇక్కడికి డైరెక్షన్‌లో 70 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 100 పాయింట్స్ ఇచ్చింది. ఆల్ టుగెదర్ ఏంటంటే మనం డైరెక్షన్‌లో ఉంటున్నాం అండ్ మొమెంటమ్‌లో ఉంటున్నాం. మొమెంటమ్ ఒక్కొక్కసారి ఏంటంటే హ్యూజ్‌గా ఎళ్ళిపోతుంటది పైకి లేదా కిందకి కానీ. ఆ మొమెంటమ్‌లో ఉండటం వల్ల ఏమవుతదంటే మనకి సక్సెస్ రేట్ పెరుగుతది. ఈవెన్ దో సక్సెస్ రేట్ తక్కువగున్న రిస్క్ రివార్డ్ రేషియో అనేది పెరుగుతది. సో, రిస్క్ రివార్డ్ రేషియో పెరగటం వల్ల ఏమిటంటే మనం ఇచ్చినప్పుడేమో ఒక రూ. 1 ఇస్తాం. తీసుకున్నప్పుడు అట్‌లీస్ట్ రూ. 2 గాని, రూ. 1.5 మేబీ 3, 4 రూపీస్ కూడా వస్తాయన్నమాట. సో, ఫ్రెండ్స్ అగైన్ చూడండి ఇక్కడ ఈ ఈ పాయింట్ అనేది మనకు ఒక ట్రెండ్ లైన్. రైట్. సో, మనకి మార్కెట్ అనేది డ్రాప్ అవుతుంది. ఇక్కడ షార్ట్ చేసాం, రాంగ్ అయ్యాం. ఇక్కడ షార్ట్ చేసాం, రాంగ్ అయ్యాం. ఇక్కడ షార్ట్ చేసాం, రాంగ్ అయ్యాం. ఇక్కడ షార్ట్ చేసాం, రైట్ అయ్యాం. సో, ఆల్‌మోస్ట్ అగైన్ ఏంటంటే ఒక ఆహ్, 3 స్టాప్ లాసెస్ అనేవి మనకి హిట్ అవ్వటం అనేది జరిగింది. బట్ మనకి ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామంటే సో, ఫ్రెండ్స్ దీంట్లో ఇంకొక ప్రాబ్లమ్ అనేది ఉంది, డిస్కస్ చేద్దాం. సో, ఆబ్వియస్‌గా ఈ పాయింట్ దగ్గర మనం షార్ట్ చేస్తాం. ప్రాబబ్లీ ఈ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకుంటాం అండ్ విల్ కీప్ ద స్టాప్ లాస్. బట్ మేజర్ ప్రాబ్లమ్ చెప్పా కదా! రియల్‌గా మనం డిసైడ్ అవ్వాలి. దిస్ ఈజ్ అవర్ రిస్క్. ఇది 100 అవ్వనివ్వండి, 1000 అవ్వనివ్వండి, లేదా రూ. 10 అవ్వనివ్వండి. ఓకే. సారీ 1000, రూ. 10 ఏదైనా సరే మనం ఇక్కడ డిసైడ్ అవ్వాలన్నమాట. అదేంటి సార్ నా రిస్క్ ఓన్లీ రూ. 100 నేను 1000 ఇవ్వనంటే క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఓకే. కొంతమందేంటంటే రూ. 100 రిస్క్ తీసుకోవాలనుకుంటారు. నేనేంటంటే 2% రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకొకళ్ళొచ్చి 2.5% తీసుకుందాం అనుకుంటున్నారు. ఇంకొకళ్ళొచ్చి 5% తీసుకుందాం ఇంకొకళ్ళొచ్చి ఓన్లీ 0.5% మాత్రమే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. సో, పర్సన్ టు పర్సన్ రిస్క్ కాలిబ్రేషన్ అనేది మారిపోద్ది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. ఓకే. రిస్క్ తక్కువగా తీసుకోవాలి అనుకుంటే క్వాంటిటీ తగ్గించుకోవాలి. రిస్కు కొద్దిగా ఎక్కువైనా పర్లేదు అనుకుంటే క్వాంటిటీ అనేది పెంచుకోవాలన్నమాట. సో, ఆల్ అబౌట్ ఏంటంటే మనం డిసైడ్ అవ్వాలి ఇక్కడ. 100 1000 అనేది పక్కన పెట్టేసి, మనం ఈ స్టాప్ లాస్ అనేది రియల్‌గా బ్రెయిన్‌లో ఫిక్స్ చేసుకోవాలి. అంటే నాకు ఈ స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయింది అని చెప్పేసి ఫస్ట్ మనం మెంటల్‌గా, సైకలాజికల్‌గా మనం డిసైడ్ అవ్వాలి. దెన్ ఏంటంటే మార్కెట్ రివార్డ్ ఇస్తది. అదర్‌వైజ్ ఏంటంటే ఇట్ కీప్ ఆన్ పంచింగ్ అనమాట. మార్కెటు రియల్‌గా ఇది మన ఎంట్రీ. ఓకే. ఈ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ ఏదైనా గాని మనం డిసైడ్ అవ్వాలి. ఇది నాకు వెళ్ళిపోద్ది. దీనివల్ల నెక్స్ట్ ట్రేడ్ అనేది నేను పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయగలను అని కాన్ఫిడెన్స్ ఉండాలనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఆహ్, చాలామంది ఆహ్, వెబినార్స్ అనౌన్స్ చేసేటప్పుడు నేను జగన్ గారి వెబినార్ అటెండ్ అయ్యాను చెన్నై. ఆహ్, ఓకే. అప్పుడు 3,00,000 క్యాపిటల్ అని చెప్పారనమాట. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళు 2 లాట్లు 3 లాట్లు అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ ఈ యాక్చువల్‌గా ఏంటంటే మనకి 3,00,000కి అప్పట్లో దగ్గర దగ్గర 10 లాట్స్ దాకా మనం డిప్లాయ్ చేయొచ్చు. అప్పుడున్న మార్జిన్స్ ప్రకారం. నేను అటెండ్ అయ్యి చాలా నాళ్ళవుతుందండి. సో, వాళ్ళేంటంటే 1 లాట్ గాని, 2 లాట్ గాని చేయాలి అని చెప్తారన్నమాట. అదేంటి 3,00,000 ఉంటే మనం 1 లాట్ చేయమంటారని చెప్పేసి మనకనిపిస్తది. బట్ ఏంటంటే రిస్క్ మేనేజ్‌మెంట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. రియల్‌గా మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఉంటది. దాన్ని మనం రియల్‌గా ఫీల్ అవ్వాలి. రియల్‌గా సెన్స్ చేయాలి. రియల్‌గా దాన్ని ఒప్పుకోవాలి. ఓకే. దట్ ఈస్ ద రీజన్ ఎప్పుడైతే మనం ఇక్కడ 3 ట్రేడ్స్ ఎసాం. ఇక్కడ. మేబీ ఇక్కడ హిట్ అయింది. ఇక్కడ హిట్ అయింది. బట్ ఇక్కడ సక్సెస్ అయిందనుకోండి చూడండి ఇట్స్ ఎ హ్యూజ్ రివార్డ్. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రైస్ మీద వెరీ, వెరీ ఫోకస్ అనేది చేయాలి ఫ్రెండ్స్. సో, యాహ్! రైట్ నౌ ఒకప్పుడేంటంటే ఇక్కడ నుంచి రివర్స్ అయిద్దేమో అని జెప్పేసి గూడా ఆలోచిస్తూ ఉండేవాడిని. అవ్వనివ్వండి. ఎంత తీసుకెళ్తే మార్కెటు ఎప్పుడు గూడా డైరెక్షన్‌లో ఉన్న వాళ్ళని ఏమి చేయదు ఫ్రెండ్స్. డైరెక్షన్‌లో ఉన్న వాళ్ళని ఫ్రెండ్‌లాగా ట్రీట్ చేస్తది. ఆపోజిట్‌లో ఉన్నోళ్ళని ఎనిమీస్ లాగా ట్రీట్ చేస్తదనమాట. ఎందుకంటే వాళ్ళు డైరెక్షన్‌లో ఉన్నోళ్ళని ఏం చేయలేదు. ఎందుకంటే వీడు యూ టర్న్ తీసుకున్నాడనుకో బిగ్ ప్లేయరు వాడికే ప్రాబ్లమ్. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే వాళ్ళు కిందకెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైతే ఇక్కడ మార్కెట్ పైకెళ్ళిద్ది, ఇక్కడ మార్కెట్ పైకెళ్ళిద్ది, ఇక్కడ మార్కెట్ పైకెళ్ళిద్దని బయింగ్ చేస్తా ఉంటారు. వాళ్ళ టార్గెట్ అనమాట ఈ బిగ్ ప్లేయర్‌కి. నెక్స్ట్ బుల్లిష్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఏమవుతదంటే మళ్ళీ మార్కెట్ హైర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది రెసిస్టెన్స్ అని షార్ట్ కొడతారు. ఇది రెసిస్టెన్స్ అని షార్ట్ కొడతారు. ఇది రెసిస్టెన్స్ షార్ట్ కొడతారు. వీళ్ళందరిని టార్గెట్ చేస్తారు. అదే ఇన్ ద డైరెక్షన్‌లో ఉన్నోళ్ళని మేబీ 1, 2 టైమ్స్ ఔట్ ఆఫ్ 10 జర్కులు ఇవ్వచ్చు. నేను కాదనట్లేదు. బట్ ఏంటంటే 80% అట్‌లీస్ట్ 60% ఏంటంటే వాళ్ళకి
సక్సెస్ అనేది ఉంటది ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ ట్రెండ్ లైన్స్ అనేవి వెరీ సింపుల్‌గా ఉంటాయి. ఏ మనకి చూడండి ఇన్ ద డైరెక్షన్‌లో మళ్ళీ ఒక్కొక్కసారి కన్సోలిడేషన్ కూడా తీసుకుంటది. ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇది. ఓకే ఫ్రెండ్స్. దీన్ని సింపుల్‌గా డ్రా చేద్దాం. ఇది ప్రైస్ యాక్షన్‌లో మనం నేర్చుకోవాలనమాట. ప్రైస్ యాక్షన్ చూసినప్పుడు మేబీ ప్రాబబ్లీ ఇక్కడ ఒక షార్ట్ తీసుకోవచ్చు మనం. ఇక్కడ లాస్ అయ్యాం. ఓకే. ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. లాస్ అయ్యాం. బట్ చూడండి ఈ పాయింట్ దగ్గర అయితే మనకు బ్రేక్‌ఔట్ ఇచ్చింది. మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంది. మళ్ళీ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంది. మళ్ళీ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఓకే. ఇదేమవుతుంది పైకెళ్ళింది, కిందకెళ్ళింది, కిందకెళ్ళింది. ఇక్కడ టైమ్ స్పెండ్ చేస్తది. సో, చాలామందేంటంటే ఈవెన్ నేను గూడా కొత్తలో అరే! ఇక్కడి నుంచి మార్కెట్ పడిపోద్దేమో దిస్ ఈజ్ కాల్డ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటది. ఇక్కడేంటుంటది ఫియర్ ఉంటది. మార్కెట్టు హైలో కొనాలంటే ఫియర్ ఉంటది. ఎందుకు? మనకు హైలో ఎళ్ళిపోయింది. పీక్‌కెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి కిందకెళ్ళిపోద్దేమని జెప్పేసి మన ఇన్నర్‌గా ఉన్న ఫియర్ ఏం జెప్తదంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం మంచిది. లేకపోతే షార్ట్ చేయొచ్చు. మార్కెట్ ఇక్కడి నుంచి కిందకెళ్ళిందంటే మనకి మంచి ప్రాఫిట్ వస్తది అని జెప్పేసి. బట్ మార్కెట్ నెవర్ వర్క్స్. నేను ఆల్‌మోస్ట్ 11 ఇయర్స్ ఉన్నాను ఫ్రెండ్స్ మార్కెట్‌లో. మార్కెట్ ఎప్పుడు గూడా ఏంటంటే యూ టర్న్ అనేది అంత తొందరగా తీసుకోదనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ కిందకొస్తూ ఉంది. కిందకొస్తున్నప్పుడు ఇక్కడ గ్రీడ్ అనేది ప్లే చేస్తది. మార్కెట్ గ్రీడ్ అనేది ప్లే చేస్తది. ఎందుకు? అమ్మా! ఇక్కడి నుంచి రివర్స్ అయిందంటే మొత్తం ప్రాఫిట్ నాదే. నేను చాలా లీస్ట్‌లో ఉన్నా. రూ. 10 దగ్గర ఉన్నా నేను. వెళ్ళిందనుకోండి నాకు రూ. 200 వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ గ్రీడ్ అనమాట. ఓకే. సో, ఈ గ్రీడ్ ఎక్కడుంటది మార్కెట్‌లో? ఇక్కడ ఫియర్ ఉంటది. అండ్ ఇక్కడ గ్రీడ్ ఉంటది. ఓకే. లోయెస్ట్ ప్రైస్‌లో గ్రీడ్ ఉంటది. ఈ లోయెస్ట్ ప్రైస్‌లో. సో, వీళ్ళకి బిగ్ ప్లేయర్స్‌కేంటంటే ఈ ఫియరు అండ్ ఈ గ్రీడు 2 తెలుసు. ఏ పాయింట్ దగ్గర ఎక్కువగా క్రౌడ్ గ్యాదర్ అవుతుంది అని జెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎగైనెస్ట్‌గా ట్రెండ్‌కి ఎవరున్నారు అని జెప్పేసి వాళ్ళని క్లియర్ జేయడానికి ట్రై చేస్తుంటారనమాట. ఓకే. ఈ ఫియర్ ఎక్కడుంటది అండ్ ఈ గ్రీడ్ ఎక్కడుంటదనేది వాళ్ళకి ఐడియా ఉంటది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే నేను ఫస్ట్‌లో 52 వీక్ ఓకే ఫ్రెండ్స్ లో స్టాక్స్ అన్నీ యాడ్ చేసుకొని బయింగ్ చేస్తా ఉండేవాడిని. సడెన్‌గా చూస్తే బేర్ మార్కెట్ వచ్చినప్పుడు ఈ 52 వీక్ లో స్టాక్స్ ఇంకా కిందకెళ్ళిపోయాయి. అరే! ఇదేంటి ఇంకా తక్కువైంది. తక్కువలోనే కొన్నాను ఇంకా తగ్గిపోయిందా? అప్పటికే 40% ఈవెన్ 60% ప్రాఫిట్ అనేది వైప్ ఔట్ అయిపోయేది. ఈవెన్ 52 వీక్ లోలో కొన్నప్పుడు కూడా. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి 52 వీక్ లో అంటే చీప్ అని కాదు. 52 వీక్ హై అంటే మనకి ఎక్స్‌పెన్సివ్ అని కాదు. ఈ 2 గూడా నేను మార్కెట్‌లో నేర్చుకున్నాను. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మొమెంటమ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. మార్కెట్ మొమెంటమ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ కంటిన్యూ. చూడండి వాళ్ళెంతో కష్టపడి ఇక్కడ దాకా తెచ్చారు. మనం వెళ్లి దీన్ని షార్ట్ చేస్తే ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళు బిగ్ ప్లేయర్స్ వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంటది. ఓకే. నాన్న అమ్ము అని చెప్పేసి కొద్దిగా కిందకొస్తారు. ఇక్కడిక్కడ ఇలా ఉంటారు. ఇంకెందుకెళ్ళిపోతున్నా అంటారు. ఎళ్ళిపోతారు. ఎళ్ళేసి ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ అనేది చేసేస్తారు. దట్ ఈస్ దేర్ మోటో అనమాట. అదేవిధంగా ఇక్కడ చీప్ అని జెప్పేసి మనం కొని ఉంటే, ఓకే నాన్న కొన్నావా అని కొద్దిగా ఇలా పైకెళ్తారు. ఎళ్లి మళ్ళీ లో ఎస్ఎల్ పాయింట్ ఉంటది గదా! ఆ ఎస్ఎల్ పాయింట్ అనేది ట్రిగ్గర్ చేస్తారు. ఓకే. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే సింపుల్ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. బట్ ఇది సింపుల్ అని నేను చెప్పను. ఇట్ టేక్స్ టైమ్ అనమాట. లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ టైమ్ అనేది తీసుకుంటది అండర్‌స్టాండ్ చేసుకోవడానికి. సో, వన్స్ మనం సక్సెస్‌ఫుల్‌గా దాన్ని అండర్‌స్టాండ్ చేసుకున్నామంటే మార్కెట్‌లో అద్భుతాలే సృష్టించగలం. బిలీవ్ మీ ఇట్ ఫ్రెండ్స్. ఓకే. హోప్ వీడియో నచ్చిందని జెప్పేసి భావిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.